గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మనం ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాము. ఇది సింపుల్ గా చేసుకోవచ్చు. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అది మ్యారినేషన్ అంటే ఓన్లీ పసుపు పెట్టి ఒక 15 minutes పక్కన పెట్టాను. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్, కారము, గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా, ఇది చెక్క, లవంగ, యాలకులు, సాల్ట్, మిరియాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి. మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మనం ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాము. తర్వాత ఈ చెక్క, లవంగ, యాలకులు, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఇది వేసేస్తున్నాను ఆయిల్లో. తర్వాత ఈ చికెన్ కూడా వేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేస్తున్నాము. ఒక 2 minutes ఇలా వదిలేద్దాము. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఇది మనము వాటర్ రిలీజ్ అయింది, కొంచెం తగ్గిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి 1.5 tablespoon వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేస్తున్నాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కదండి, ఇవి పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, అది కూడా వేసేద్దాము. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసేస్తున్నాను. కారము, నేను కారము ఒక 2 tablespoons వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ అన్ని మిక్స్ చేస్తున్నాము. అయితే దీనికి వాటర్ మనం ఫ్రై కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. నేను ఒక 1 glass వాటర్ వేస్తున్నాను. ఇది కొంచెం అంటే కొంచెం డ్రై అయిన తర్వాత ఇది చికెన్ మసాలా, గరం మసాలా వేసేస్తాను. చూపిస్తాను మీకు అది కూడా. మనం దీన్ని ఒక 3 minutes అట్లా స్టవ్ మీద పెట్టేద్దాము. అది పచ్చివాసన, అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా ఏమంటారు అది వెళ్ళిపోయిన తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేస్తాను. సో వెయిట్ చేద్దాం మనం ఒక 5 minutes. ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మనము చికెన్ మసాలా,
1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తాను. మిక్స్ చేస్తాను. అయితే ఇప్పుడు లాస్ట్ లో నేను ఇది రెడీ ఉన్నాయి కదండి, ఇవి క్రష్ చేసి దీనిపైన అదే ఏమంటారు స్ప్రింకిల్ చేస్తాను అన్నమాట. అంటే మనకి ఏమన్నా చికెన్ స్మెల్ ఉన్నా ఈ పెప్పర్ పౌడర్ వేయటం వల్ల ఆ స్మెల్ పోతుంది. ఇంకా తర్వాత ఈ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, చికెన్ కూడా రెడీ అయిపోయింది. మనం చెప్పాను కదా ఫైనల్ గా పెప్పర్ కొంచెం వేసుకుంటే కొంచెం ఘాటుగా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటిది సింపుల్ గా తొందరగా అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 minute స్టవ్ మీద ఉంచేసి ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో మీరందరూ ట్రై చేయండి ఈ మెథడ్ లో. ఇది సింపుల్ గా తొందరగా అయిపోయే చికెన్ ఫ్రై అన్నమాట. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.